Okay. I am Dr. Kishore Kumar. I am a general surgeon. యాక్చువల్గా మీరు అందరూ వినే ఉంటారు అక్కడక్కడ ఏంటంటే ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని మ్యారేజ్ యూ ప్లీజ్ ఇట్ ఫస్ట్ ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటాడని మాది ఎలా మొదలైందో ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఎ స్మాల్ స్టోరీ విత్ యూ. యాక్చువల్లీ నేను ఎంఏ జనరల్ సర్జరీ చేసేటప్పుడు తను ఎండి జనరల్ మెడిసిన్ చేస్తూ ఉండే. మాకు యాక్చువల్గా పీజీ చేసే టైంలో ఏంటంటే వాళ్ళ కేసుల్లో మేమైనా రిఫరల్ మేము చూడాల్సిందంటే వాళ్ళు చూడాల్సిందంటే మేము అట్లా రిఫర్ చేస్తారనమాట. సో జనరల్ మెడిసిన్లో ఒకరోజు నేను డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు కాల్ వచ్చిండే జనరల్ మెడిసిన్ నుంచి ఒక రిఫరల్ చూడాలని. అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూశాను. చూసి ఆవిడ పేషెంట్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆ నవ్వుని చూసి నాకు అనిపించింది అనమాట. సదా అందరూ అంటుంటారు కదా రోగం వచ్చే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సగం నవ్వుతోనే తన సగం రోగం తగ్గుతుందని. అలాంటి నవ్వు అనమాట తంది. ఆ నవ్వు చూసిన తర్వాత పేషెంట్ చూసి ఆమె వెళ్ళిపోయింది. వెళ్తూ ఉంటుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాగుండు కదా అనుకుంటా ఉన్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది అనమాట. అప్పుడు అనిపించింది ఏంటంటే అలా నువ్వు చూస్తే చాలు వెళుతుంది అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా కథ నడిచే మనసు కదే హాయి రాగాలే ఆమనిగా. దినమొక రకముగా గడిచిన సరదా నిన్ను విడిమనగలదా. నిలవదే మది నిలవదే తొలి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి బలపున తడిసి. దేవదాసై కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. సో ఇలా అనుకొని వెళ్ళి పడుకున్న తర్వాత ఇంకా తన గురించే ఆలోచనలు అనమాట. అవి ఎలాంటి ఆలోచనలు అంటే అసలు నిద్రపట్టల మధ్యలో సడన్గా లేచి కూర్చోగానే ఇంకా మనసు ఒకటే కలవరింతలతో పాట మొదలైందనమాట. ఏం పాట అంటే నింగి నేల ఏకం కాగా ఆ క్షణమలాగే ఆగింది. నింగి నేల ఏకం కాగా ఆ క్షణమలాగే ఆగింది. ఒకటే మాటన్నది ఒకటై పొమ్మన్నది. మనసే ఇమ్మన్నది అది నా సొమ్మన్నది. పరువాలు మీటి నననన సెలయేటి తోటి నననన పాడాలి నేడు నననన కావాలి తోడు నననన. ఈనాడే ఏదో అయింది ఏనాడు నాలో జరగంది. ఈ అనుభవం మరలా రానిది ఆనంద రాగం మోగింది అందాల దీవికి రమ్మంది. ఎవరి నాన్నకి కలవరంతో పర్వాలేదురా బాబా అని చెప్పి నెక్స్ట్ డే ఏదో ఒకటి చేసి ముందు ఈ పిల్లకి చెప్పాలా. ఎందుకంటే మామూలుగా మాకు ఏంటంటే ఎవరైనా కపుల్స్ అందరు సెట్ అయితే పీజీ టైంలోనమాట. నేను లేట్ చేస్తే ఇంకెవడన్నా వచ్చి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడేమో అసలే అందాన్ని ఆ నవ్వుని తీసి పడిపోయామని చెప్పేసి ఇక లాభం లేదని నెక్స్ట్ డే వెళ్ళాను. మాకేంటంటే వారంలో ఒకరోజు ఫ్రీ డే ఉంటుంది అనమాట. ఫ్రీ డే అంటే ఏంటంటే ఆ రోజు మాకు ఓపీ ఏమి ఉండదు. పేషెంట్లందరినీ చూసేసి ఇంకా మేము వాటిలో ఒక పీజీ రూమ్ ఉంటుంది, అందులో కూర్చొని చదువుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ మెడిసిన్ పీపుల్ అందరూ చదివే పుస్తకం ఏంటంటే హ్యారిసన్ అనమాట. అది మాకు బైబిల్ ఆఫ్ జనరల్ మెడిసిన్ అంటారు. అండ్ సర్జన్స్ అందరు చదివే బుక్ ఏంటంటే బెయిలీ అండ్ లవ్ అనమాట. సో నేను ఆ రోజు వెళ్ళేసరికి తను ఫ్రీ డే అనుకుంటా. వెళ్ళేసరికి ఆవిడ అక్కడ పీజీ రూమ్లో కూర్చొని హ్యారిసన్లో హార్ట్ గురించి చదువుతూ ఉందనమాట. హ్యారిసన్లో హార్ట్ గురించి చదువుతున్న తన దగ్గరికి చేతిలో బేలియన్లో పట్టుకుపోయిన నేను వెళ్ళి నా మనసులో ఉన్న మాట చెప్పేసిన. ఏమని చెప్పాను అంటే కోటి కలలను గుండె లోతులో దాచి ఉంచిన నేస్తమా. వేయి అలలుగా నిన్ను చేరగా కదులుతున్న ప్రాణమా. వెన్నెల గోదారి నువ్వేరా వయ్యారి నేనిటి చుక్కైపోవాలి. నవ్వేటి సింగారి వెళ్ళొద్దు చేజారి నిన్ను చేసి మురిసిపోవాలి.
చిగురాకు నీవై చిరుజల్లు నేనై నిన్ను నేను చేరుకుంటే హాయి, నిన్ను నేను చేరుకుంటే హాయి. I'm in love, I'm in love, I'm in love with you. కనులలో మెరిసిన కావ్యమేను, కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే, ఆనంగి కరిగితే ఈ నెల చేరిన చినుకువే నువ్వే, గుండెలో కదలిక చిరుసారిగా నువ్వే. సో ఇంక ఇట్లా మాట్లాడి నా మనసులో మాట చెప్పేసిన అనమాట. చెప్పిన తర్వాత ఈ అమ్మాయి పిల్లేమో నన్ను చూసి చున్నట్టు సగం నవ్వి ఈ లోపు ఎమర్జెన్సీ కాల్ వస్తే లగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈ పిల్లేంద్ర ఆయన ఏంది మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. సరే నవ్వుకుంటూ వెళ్ళిందంటే సగం ఓకే అన్నట్టేనని ఈసారి ధైర్యం చేసి ఏదైతే ఉంది నీ అమ్మ అని చెప్పి లెటర్ రాసిన అనమాట. ఆ లెటర్ ఏమని రాసినానంటే మీకు అందరికి తెలిసిందే, గుండెల్ల గాయమేదో మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మీదికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాకు శోకమో పలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమా. అయితే ట్విస్ట్ ఏంటంటే పిల్లకి చేరాల్సిన లెటర్ కాస్త మామకి చేరిందనమాట. సో అసలు ఎవడు వీడికి ఇంత ధైర్యం ఎక్కడిది, ఏంది నా కూతురికే లెటర్ రాస్తాడా అని చెప్పేసి వీడు ఎక్కడా వీడి క్యాండిడేట్ ఏంటి అసలు వీడి క్యారెక్టర్ ఏంటి అనుకుంటే ఎత్తుక్కుంటూ వచ్చిందన్నమాట. వచ్చేసరికి మనమేమో ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ గోస అక్కడ బిజీగా ఉంటుంది, ఏంది పలానా అబ్బాయి అంటే ఎలాంటి అండి అని చెప్పేసి అడిగేసరికి బయట మా హెచ్ఓడి ఉన్నాడు అనమాట. ఉండి ఆ పిల్లోడికి చాలా ప్రపోజల్స్ వస్తున్నాయండి, వాడు ఇప్పటివరకు ఏ పిల్లకి ఎస్ చెప్పలేదు, ఒకవేళ మీ అమ్మాయిని వాడి ఇష్టపడితే మాత్రం మీరు అదృష్టవంతులే, బంగారం లాంటి కుర్రోడండి అన్నాడు అనమాట. అని వీళ్ళ నాన్న వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంటుంటే ఏందండి ఎంతకీ ఏమంటారు మీరు అబ్బాయి గురించి అని మా మామగారిని అడగగానే, బంగారం అన్నారు కదండి అక్కడిక్కడ తీసుకెళ్లి లాకర్లో పెట్టడం ఎందుకు, అల్లుడిని చేసుకొని ఇంట్లో పెట్టుకుంటా అన్నారనమాట. సో ఫైనల్ గా నేను కోరుకున్న విధంగా నా పిల్లలు నాకు ఇచ్చి చేశారు. సో బై గాడ్స్ గ్రేస్ వి ఆర్ బ్లెస్డ్ విత్ 2 kids. అండ్ ఇప్పుడు రోజు నేను మా ఆవిడని చూసి పాడుకునే పాట ఏంటంటే, నీవు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లె కనిపించదా, నిన్నలా చూస్తూ ఉంటే మై మరపు నన్నల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగా అనిపించదా, వరాలన్నీ సూటిగా ఇలా నన్ను చేరగా సుదూరాల తారగా సమీపాన వాలగా లేని లేదు ఇంకే కోరిక, నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాసం, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశం, నీ నవ్వులో శృతి కలిపి పాడగా రాగం పలికింది సంతోషం స్వరాలుగా, నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాసం, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. And now she is an assistant professor in AIIMS Mangalagiri. ఐఎమ్ వెరీ మచ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఎందుకంటే ప్రతి మెడికోకి కూడా ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్లో చదవడం ఒక పెద్ద కళగా ఉంటుంది. నా భార్య గురించి నేను చాలా గర్వంగా చెప్పగలను. అందరూ సహజంగా కిషోర్ భార్య అని చెప్తారేమో, బట్ నేను ఇదిగో ప్రత్యూష మేడం వాళ్ళ హస్బెండ్ అని చెప్పుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే షీ ఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ మై ఫ్యామిలీ. అంటే సహజంగా అందరూ ఆడవాళ్ళంటే కొంచెం అటు ఇటుగా అనుకుంటారేమో, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను, నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను అంటే దానికి ముఖ్య కారణం నా భార్యనే. నా ఇంటికి వెన్నెముక నా భార్య, నా గుండెల దేవత నా భార్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. ఐఎమ్ రియల్లీ వెరీ మచ్ లక్కీ టు బి యువర్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ.